క్యా విజయేంద్ర వర్మ గవర్నమెంట్ చెప్పిందేంటి వాడు చేసిందేంటి నా కొడుకు ఏదైనా జరిగుంటే ఏం జరగలేదు కదా సార్ నోర్మోయ్ మీ డ్యూటీ బార్డర్ లో కాపలా కాయడానికి ప్రభుత్వం మీద పెత్తనం చేయడానికి కాదు మేము గన్ను పట్టుకోమంటే పట్టుకోవాలి పడేయమంటే పడేయాలి కాపలా కాసేవాడికి ఎవడిచ్చాడ్రా ఈ అధికారం వాడిని వదలను నా పవర్ ఏంటో చూపించి వాడి కోరలు పీకందే నేను నిద్రపోను ఎక్కడా వాడు ఆగు కల్నల్ విజయేంద్ర వర్మ ఆన్ డ్యూటీ బోడీ స్టైల్ చూడు ఎవడు రమ్మన్నాడా నేను ఎయిర్పోర్ట్కి పిఎం చెప్పాడా ప్రెసిడెంట్ చెప్పాడా ఎవరు చెప్పక్కర్లా దేశమంతా తన పేరు చెప్పుకోవాలని దోలండి తోలా మాకు కాదు మీకుంది పొలిటికల్ చైర్ లో కూర్చోడానికి సీటు తోలా పార్టీ టికెట్ దక్కించుకోవడానికి నోటు తోలా పందుకొక్కుల్లో దొబ్బి తినడానికి పదవి కోసం ఓటు తోలా దించేస్తా అడ్డంగా వాగితే దోల దించేస్తా అరే ఎంపీనే కొడతావేంటి ఇక్కడ పడే లోపు అక్కడ కమిట్ అయ్యాడు మినిస్టర్ని నన్నే కొడతావా నీకు మూడింది నీ బతుకు బ్యాలెట్ బాక్స్ నుంచి పుట్టింది నేను అమ్మ కడుపులో నుంచి నీతిగా పుట్టా బొచ్చు కూడా పేగలేవో టూ మచ్ గా మాట్లాడుతున్నావు నీ అంతు చూస్తావు ఏమిట్రా నువ్వు చూసేది రేయ్ నీకు తెలుసో లేదు నేను గోరుముద్దలు తిని బతకలేదు కడుపు మార్చుకొని కసితో పెరిగా అమ్మ ఆవు అన్న చదువుతో నా లైఫ్ మొదలవ్వలేదు చావో రేవో తెలుసుకుంటూ పైకొచ్చా బతుకంటే లెక్కలేని వాడిని నీ బెదిరింపెత్తరా తొక్క వెళ్ళి పోలీస్ స్టేషన్ లో చేసిన తప్పు ఒప్పేసుకో ఏం మాట్లాడుతున్నావు పిచ్చెక్కిందా నీకు నేను తప్పు చేయడం ఏంటి 2 రోజుల నుంచి హైదరాబాద్ నుండి 40 కాల్స్ చేశావు ఏమిట్రా నీకు వాడుకున్న సంబంధం వాళ్ళ అబ్బకి నువ్వు పుట్టావా నీ అబ్బకి వాళ్ళు పుట్టారా నీ కొడుకుని పట్టుకెళ్ళమని సలహా ఇచ్చింది నువ్వు 100 కోట్లకి భారతదేశపు పరువును మార్కెట్లో పెట్టింది నువ్వు బార్డర్లో కంటికి నిద్ర లేకుండా కడుపు మార్చుకొని మేం కాపలా కాస్తుంటే కడుపు చేయించుకొని ఉగ్రవాదుల్ని కంటారా మీరు రేయ్ న్యూఢిల్లీ నడిపొట్టులో నరికి సరిహద్దులో మీ సవాల్ని తగలెడతా నా కొడకల్లారా ఏమిటి నీ దౌర్జన్యం మా నాన్న ఏం చేశాడు ఏం చేశాడో నీ అబ్బ నోట్లో నుంచి నిజం భగవద్గీతలో బయటకు వస్తుంది చూడు పరిగెత్తు 5 నిమిషాల లోపల దగ్గరున్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ రాయించి సంతకం చేసి ఫోన్ కొట్టు రింగ్ సౌండ్ సెకండ్ ఆలస్యమైనా నీ కొడుకు బాడీ బద్దలైపోతుంది వద్దు నా బిడ్డను ఏమీ చెయ్యొద్దు నీకెంత కావాలన్నా ఇస్తా పచ్చ నోట్లకి జెండా ఊపడానికి నేను పొలిటికల్ లీడర్ని కాదు నువ్వు తిన్నది కక్కితే చేతులు చాపడానికి అవినీతి ఆఫీసర్ని కాదు ఇండియన్ ఆర్మీ నో సెకండ్ థాట్ నరికేస్తా పరిగెత్తు 5 సెకండ్లు ఇక్కడే గడిచిపోయాయి నా బిడ్డనేమీ చెయ్యొద్దు నేను ఒప్పుకుంటా नमस्ते मिनिस्टर सर ये क्या हालत है आपका हेलो हेलो मिनिस्टर जी तो मर गए सर सर మినిస్టర్ షాక్ తో చచ్చాడంట చావని నష్టం లేదు పొలిటికల్ వీధిలో పిచ్చెకి తిరిగే ఒక్కొక్క చచ్చింది దట్స్ ఆల్
అనుకున్నావా? సొట్టని బయట కింద దాచేసి నాకేం తెలియదు నారాయణమ్మా అనుకోటానికి సక్కినేటిపల్లి పెద్దరాజు గారికి మనవరాల్ని, పద్మనాభరాజు గారి కూతుర్ని, మధ్యరాజు గారికి మేనకోడల్ని, అట్టేడావిడ ఇట్టేడావిడ పేరు గల ఫేమస్ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ పిల్లకి సొట్టేసావని తెలిస్తే నిప్పులుసు పిండేస్తారు మరి. ముయ్యమంది నోరు కాదు, సకినేటిపల్లి. ఏమైంది? వామ్మో, మళ్ళీ పడింది. ఏమిటి? సొట్ట. ఎక్కడా? నిన్నే ఎక్కడా? సకినేటిపల్లి మీద. మొత్తం ఎన్ని? ముందు 2, వెనక 2, మధ్యలో 1, మొత్తం 5. అవన్నీ నా ఖాతాలో వేసుకుంటాను. సైలెంట్ గా ఇంటికి వెళ్ళిపో. అడ్రస్ తొందరగా వచ్చేస్తున్నా. అయ్యయ్యో నా చీటీ, నా అడ్రస్ చీటీ. గుడ్ మార్నింగ్ సార్. ఐఎమ్ రామ్ నాయక్, సర్కిల్ ఇన్స్పెక్టర్. గ్లాడ్ టు మీట్ యూ. మన ఫ్లైట్ హైజాక్ లో చచ్చిపోయిన హైదరాబాద్ లో ఒకడు హైదరాబాద్ వాడు సార్. వాడి ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ. ఓకే సార్. ఏంటి భారతి హడావుడి? బాబాయ్ టీవీలో చూపిస్తారంటమ్మా. అవునా భారతి, నువ్వు చెప్పేది నిజమేనా? అవునమ్మా. నాన్నెక్కడ? ఎక్కడ? నసీర్, హలో, నేను ఇక్కడే ఉన్నానే. సౌండ్ వినిపించింది. సీసా ఎక్కడే? అస్తమానం తాగుడే. రారా వెదవా, టీవీలో మన విజయేంద్రుని చూపిస్తారంట. తిప్పరా తమ్ముడు, నీ మీసం మీద మందు బాటిల్ నిలబెట్టొచ్చురా. దేశ రక్షణ నా డ్యూటీ. దానికి సన్మానం చేయించుకోవడం కోసం నేను ఇక్కడికి రాలేదు. నాకు ఈ జీవితాన్ని ఇచ్చిన వాళ్ళందరి గురించి మీకు చెప్పాలని వచ్చాను. అనాథలా నిలబడ్డ నన్ను ఆదరించిన ఆ కాలనీ వాళ్ళంతా నాకు అమ్మా నాన్నలే. జేబులో చిల్లరంతా ఊడ్చి నాకు పలకా పలపం కొనిపెట్టి బడికి పంపించిన మా నారాయణ బాబాయ్. మాస్టర్ నన్ను కొడితే తనకే తగిలినంతగా బాధపడి టీచర్తో గొడవకెట్టిన మా యాదవ్ బాబాయ్. తన వేలి ఉంగరం అమ్మేసి నాకు స్కూల్ యూనిఫామ్ కొనిపెట్టిన సత్యం మావయ్య. ఎలా తీర్చుకోను వీళ్ళ రుణం? తప్పు నేను చేస్తే తన నెత్తినేసుకుని తన్నులు తిన్న అన్నయ్య నజీర్. బడి నుంచి తిరిగి వచ్చేదాకా గుమ్మం కేసి ఎదురు చూసే మా వదిన రజియా. అందరి మనుషుల మధ్య అక్కడో దేవతుంది, మా అమ్మ. తన బిడ్డని పక్కన నన్ను గుండెల మీద పడుకోబెట్టుకునేది. ఆ అమ్మ నాకే కాదు, ఆ కాలనీకే తల్లి. వాడు మనకి చేసిన దాంతో పోలిస్తే వాడికి మనం చేసింది ఎంత పిన్ని? ఎలా బాగున్నావా? శభాష్. ఎన్ని రోజులైందమ్మా నిన్ను? ఊపిరి ఆడనివ్వరు. బాబు, అలసిపోయి ఉంటావు, లోపలికి పదరా నాన్న. మరి నా సంగతి ఏంటి? అమ్మో, ఇక్కడ కూడా దాపించింది. మీ అబ్బాయి మనసులో ఏదో పెట్టేసుకుని నన్ను ఇక్కడికి రప్పించాడండి. నా అడ్రస్ చీటీ కావాలని పోగొట్టాడు. అదేమని నిలదెత్తే అది దొరికేదాకా ఇక్కడే ఉండమని తీసుకొచ్చాడండి. ఎవరమ్మా నువ్వు? సగినేటిపల్లి పెద్దరాజు గారి మనవరాలు, పద్మనాభరాజు గారి కూతురు, మధ్యరాజు గారి మేనకోడలు, మహారాజశ్రీ పీఠభద్రం వెంకటలక్ష్మండి. అయ్యో, ఏంట్రా ఇది? అబ్బా, జిడ్డులా కంటుకుంది దీని భాష. అర్థమైందిలే మరిది. నువ్వు లోపలికి రామ్మా. మిమ్మల్ని బావగారు అని పిలవచ్చా? దర్జాగా పిలవచ్చు, ధీమాగా పిలవచ్చు. ఈ మందు బాటిల్ మీద ఒట్టు. ఈ గదిలో టీవీ పెట్టచ్చు కదా బావగారు, కలర్ టీవీ. కలర్ టీవీ? బావగారిని పిలుపు అంత కాస్ట్లీ అనుకోలేదమ్మా. నీ ఇష్టం వచ్చినట్టు పిలు, అది మాత్రం మన వల్ల కాదు. అమ్మా, ఎన్ని క్వార్టర్లు వదులుకుంటే ఒక కలర్ టీవీ? రాజుల రేంజ్ కి ఆ మాత్రం లేకుంటే అలాగండి. అక్కగారు, భోజనాలు గట్రా ఇక్కడికే పంపించండి. మంచం దిగడం మాకు అలవాట్లేదు. అంతేనా? ముందు నోట్లో కూడా పెట్టాలా? కొట్టానంటే కోట బద్దలైపోద్ది. దిగ్గు కిందకి. ఆ పిల్లతో గొడవ ఏంట్రా? మామూలు ఆడపిల్ల ఇది. సక్కినేటిపల్లి పెద్దరాజు గారి మనవరాలు, పద్మనాభరాజు గారి కూతురు, మధ్యరాజు గారి మేనకోడలు, మహారాజ శ్రీ వెంకటలక్ష్మి. అమ్మా, ఆపమ్మా, ఆపు.
నీకు ఎక్కిచ్చేసిందా? గొప్పల చరిత్రలు అలా గుర్తుండిపోతాయి మరి. ఆయ్. మొయ్ ఎచ్చుడు చూపించావంటే కుచ్చుడు జారిపోతాయి. వెదో పోతులు కొట్టకు, పులుసు పిండేస్తా. ఏ మాటలు ఎక్కువ జారేస్తున్నారు. యుద్ధాలు జరిగిపోగలవు. మా అడ్రస్ బుక్ మా మొహాన్ పడేస్తే ఇప్పుడే వెళ్ళిపోతాం. ఆయ్. అబ్బా అక్కడ లింకేసావే. ఆ చీటీ దొరకని ఒకటిచ్చుకున్నానంటే పీఠపత్రం కేక సఖిరెడ్డిపల్లి దాకా వినపడాలా? ఆయ్